ఇప్పటికీ కూడా చాలా మంది తమ స్వేచ్ఛకు సంకెళ్ళు వేసి పూర్తిగా సమాజం కోసం. నిజంగా సమాజం అనేది ఉందా? సమాజం అనేది ఒక భ్రమ. ఈ క్లారిటీ వస్తే 100% మన బంధనాలు తెంచుకొని ఎప్పుడూ స్వేచ్ఛగా పూర్తిగా మన పూర్తి పొటెన్షియల్తో బతకగలుగుతాం. సో దయచేసి ఈ వీడియో చివరి దాకా చూడండి. కంప్లీట్ క్లారిటీ అబౌట్ ద సొసైటీ వస్తుంది. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మీ లైఫ్ మరింత ఈజీగా మరింత స్వేచ్ఛగా కొనసాగుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్, అసలు సమాజం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? దీని గురించి ఇన్డెప్త్ గా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టున్నాను చాలా ఏళ్ల నుంచి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అర్థమయ్యాయి. ఈ సొసైటీ అనేది ఏర్పడింది కేవలం మనుషుల్ని కంట్రోల్ చేయడం కోసం మాత్రమే. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. సమాజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వ్యక్తుల సమూహంగా వచ్చింది. వ్యక్తుల సమూహం ఎందుకు ఏర్పడింది అంటే, ప్రీవియస్ జనరేషన్స్కి వెళ్తే గనక ఏ మనుషులైతే గనక ఇండివిజువల్ సోల్స్గా ఉన్న వాళ్ళంతా కూడా ఆటవిక జాతులుగా ఉండేటప్పుడు ఆ జాతి కంటే ముఖ్యంగా ముందు గుహల్లో ఒక్కొక్క సింగిల్ వ్యక్తి తన ఆహారాన్ని వెతికి పట్టుకుంటూ ఉండి, ఆహారం దొరికా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ ఆహారానికి వెళ్ళటం ఇలా చేసేటప్పుడు వ్యక్తిగా ఉంటే కనుక పులులు సింహాలు ఇలాంటివి దాడి చేస్తూ ఉన్నాయి కాబట్టి ఒక సమూహంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సమూహాలు ఏర్పడటం మొదలుపెట్టినాయి. ఆ తర్వాత ఆ సమూహాలు ఎప్పుడన్నా వాళ్ళకి ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు ఏదో సంథింగ్ ఒక శక్తి జబ్బులు తీస్తుందని చెప్పేసి భ్రమలో రకరకాల ప్రాకృతిక అంటే ప్రకృతిలో ఉండే ఎన్నో అంశాలను చెట్లను మొక్కేవాళ్ళు అలాగా ఇలాంటిదంతా చేసి గ్రాడ్యువల్గా వచ్చేటప్పటికే ఈ సమిష్టిగా ఉండే వీళ్ళంతా కూడా ఒకళ్ళనొకళ్ళు హాని చేసుకోకుండా అంటే ఒకళ్ళు సంపాదించిన దాన్ని ఒకళ్ళు తీసుకొచ్చిన ఆహారాన్ని ఇంకోటి దొంగలించకుండా ఉండటం కోసం కొన్ని కట్టుబాట్లు కొన్ని నియమాలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ కట్టుబాట్లు నియమాలు కాస్త తర్వాత మతాలు గాను తర్వాత ఆ మతాల దగ్గర నుంచేసి మళ్ళా అర్బనైజేషన్ ఇలాంటివంతా స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టినాయి. ఎలాగా గ్రామాలు పట్టణాలు నగరాలు ఇలాగ విస్తృతం జరిగింది. అంటే సొసైటీ అని ఈరోజు మనం చూస్తుందంతా కూడా నిజంగా చెప్పాలంటే కనుక ఒక వ్యక్తి దగ్గర నుంచి విడివిడిగా ఈ భూమి మీదకి వచ్చిన కొన్ని సోల్స్ దగ్గర నుంచి ఆ సోల్స్ అంతా కలిసి తమ సెక్యూరిటీ కోసం సేఫ్టీ కోసం వచ్చేటప్పటికి సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ క్లారిటీ ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మన సేఫ్టీ సమాజం అనేది ఏం చేయాలి? ఒక వ్యక్తి ఒక ఇండివిజువల్ సోల్ యొక్క సేఫ్టీని సెక్యూరిటీని కాపాడాలి. అప్పుడు మాత్రమే సమాజం అనేది తన పని తను సక్రమంగా నిర్వర్తించినట్లు అవుతుంది. అలా కాకుండా ఇప్పుడున్న సొసైటీ ఏమైంది? వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ నువ్వు అలా చేయకపోతే నువ్వు అలా అయిపోతావు, ఎలా చేయకపోతే ఎలా అయిపోతావు అని చెప్పేసి ఒక మనిషిని పూర్తిగా కండిషనింగ్ చేసి ప్రతి ఒక్కళ్ళని క్వశ్చన్ చేసే విధంగా తయారైంది. మీరు సింపుల్గా ఒక జాబ్ చేయాలన్నా ఒక సినిమాకి వెళ్ళాలన్నా ఒక ఏదో వర్క్ చేయాలన్నా కానీ వీళ్ళది అప్రూవల్ కోసం వాళ్ళ ఫేస్ చూస్తూ ఉంటే అంటే యు ఆర్ సీకింగ్ వ్యాలిడేషన్ ఫ్రమ్ ద సొసైటీ. మీ సొసైటీ ఎవరో మీరు అనుకుంటున్న సొసైటీ ఎవరో? సొసైటీ అనే పదం గుర్తు వచ్చినప్పుడల్లా చాలా మంది ఏమనుకుంటారంటే కొన్ని కోట్ల మందిది ఈ ప్రపంచము అది అని చెప్పేసి పెద్ద పదాలు వాడుతూ ఉంటాం. వాస్తవంగా మన సొసైటీ అని మనం భావించే వాళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారంటే మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, మన కొలీగ్స్, మన నైబర్స్ ఇలాగ మహా తిప్పి కొడితే ఒక 100 మంది ఉంటారు. ఈ 100 మందిని మనం సొసైటీ అని భావిస్తాను. చూసారా? 100 మందితో 100 ఏళ్ల జీవితాన్ని ఒక బందీలో ఇరికించిన జైలు పక్షిలా గడిపేసేస్తున్నాం. ఎంత జాలిపడాల్సిన విషయం. సో ప్రతి క్షణము వీళ్ళ వ్యాలిడేషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మరి స్వేచ్ఛగా నాకు నచ్చిన విధంగా నేను చేసే అవకాశం ఎక్కడుంది? మరి 100 మంది నాకు నిజంగా లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నారంటే కనుక ఆల్వేస్ దే జడ్జ్ మీ. ఆల్వేస్ మిమ్మల్ని నన్ను జడ్జ్ చేస్తూ ఉంటారు, పొంగదీస్తూ ఉంటారు. ఏ మంచి చేసినా కూడా ఏదో విమర్శిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు వాళ్ళ వ్యాలిడేషన్ తీసుకోవాలి? అంటే సొసైటీ అనేది మన ఆలోచన మాత్రమే, అది మైండ్లో ఉండే ఒక థాట్ ప్యాటర్న్ మాత్రమే. నిజంగా సొసైటీ అనేది లేదు. సమాజం అనేది మన ఊహ మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. సమాజం అనేది మన ఊహ మాత్రమే. సమాజం అనేది చుట్టూ ఉండే మనుషులు కనపడతారు కానీ వాళ్ళ సొంత సమస్యల్లో వాళ్ళ మైండ్లో ఎప్పుడు కూడా ఒక స్ట్రగుల్ ఫేస్ చేస్తూ వాళ్ళని మిగతా వాళ్ళు ఏమనుకుంటారని టెన్షన్ పడుతూ వాళ్ళ క్రమంలో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. వాళ్ళ సఫరింగ్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు మనల్ని పట్టించుకుంటున్నారని చెప్పేసి మనం కూడా కుంచుకుపోయి బతుకుతూ ఉన్నాం. అప్పుడప్పుడు వాళ్ళు మన వైపు చూసేసి కామెంట్ చేయొచ్చు, ఏదో పక్కన గాసిప్స్తో మాట్లాడుకుంటూ ఏదో చేసుకోవచ్చు. బట్ ఏం జరుగుతుందంటే ఎవరో కూడా స్పెసిఫిక్గా అన్ని పనులు మానేసి మన గురించి గమనించుకుంటూ పూర్తిగా బతకరు. కాబట్టి సొసైటీ అనేది ఎప్పుడు కూడా 100 మందితో కూడిన పరిమితమైంది. ప్లస్ ఆ 100 మంది కూడా ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళు మనల్ని పట్టించుకుంటారని చెప్పేసి అనేది మన భ్రమ. అంటే మనం సమాజం అనే పేరు చెప్పేసి మనం కుంచుకుపోతూ ఉంటాం.
మరి సొసైటీ అనేది లేకపోతే మనిషి ఎలా బతకాలి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మనిషి సోషల్ యానిమల్ కదా. ఈ చెత్త కొటేషన్స్ అన్నీ కూడా నిజం చెప్పాలంటే కనుక ఎందుకు ఆ మాట అన్నానంటే, సోషల్ యానిమల్ ఇలాంటి కొన్ని పదాలు తీసుకొచ్చేసి మనిషిని నీకు స్వేచ్ఛ లేదురా బాబు, నువ్వు ఇలాగా ఇరుక్కుపోయేసి ఒక జంతువులాగా బతకాల్సిందే అని చెప్పేసి కండిషన్ చేసి పారేశారు. ఎవరో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన ఒక కొటేషన్ సోషల్ యానిమల్ అనే పదాన్ని పట్టుకొచ్చేసి ఇప్పటికీ కూడా మనిషి తన స్వేచ్ఛను విస్తరించుకోకుండా ఇప్పటికి కూడా మనిషి దాన్ని నమ్ముతూ ఉన్నాడంటే కనుక ఎంత కండిషన్ చేయబడ్డాం. ఎన్ని తరాల పాటు మన డిఎన్ఏలో మన జీవితం మొత్తంలోనూ ఈ పర్టికులర్ సోషల్ యానిమల్ అనే పదం అనేది తనవేసుకుపోయి ఉంది. ఎంత దారుణమైన విషయం కదా. సో అందుకే సమాజంలో సోషల్ యానిమల్ ఏంటి, హ్యాపీగా మీరు నేను వచ్చేటప్పటికే మనకి హ్యాపీ అనిపిస్తే ఆల్వేస్ హ్యాపీనెస్ ఎక్స్ప్రెషన్ని వైబ్రేషన్ని విస్తరిస్తూ ఉంటాం. ద ఎక్స్పాన్షన్ స్టేట్లో ఉంటాం. ఆటోమేటిక్గా మిగతా వాళ్ళంతా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అంతే తప్పించేసి సోషల్ యానిమల్ అని చెప్పేసి ఎదుటి వాడు వచ్చేటప్పటికి మొహం ముడుచుకొని ఉంటాడు. వాడు మొహం ముడుచుకున్నాడని చెప్పేసి నేను కూడా ముడుచుకుని ఉంటాం ఏంటి అంటే, సొసైటీ అంటే కనుక నా వైబ్రేషన్ కుంచుకు అయ్యేలా చేసేదా అంటే, సొసైటీ అంటే కనుక మిగతా వాళ్ళని బట్టి నేను ఉండాలి అని చెప్పేసి ఈరోజు క్యాలిక్యులేటెడ్గా మనం బిహేవ్ చేస్తున్నామంటే ఏం చేస్తున్నాం? వాట్ వీఆర్ డూయింగ్? సింప్లీ చెప్పాలంటే కనుక మన వైబ్రేషన్, ఇండివిజువల్ సోల్కు ఉండే వైబ్రేషన్ మొత్తాన్ని, ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని, హ్యాపీనెస్ మొత్తాన్ని పూర్తిగా పోగొట్టుకొని ఎవడో వాడు అలా చేశాడు, వీడలా చేశాడు, ఎలా ఉండాలి అని చెప్పేసి క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్లో జనాలకు సొసైటీకి తగ్గట్లు మనం ఉండటానికి ట్రై చేసేసి మనం ఏం చేస్తున్నామంటే కనుక వీఆర్ లిమిటింగ్ అవర్ హ్యాపీనెస్ అండ్ ఎక్స్ప్రెషన్. మరి ఇంకేం సొసైటీ? కాబట్టి హ్యాపీగా మరి ఎలా ఉండాలి అని చెప్పేసి మీరు అడగొచ్చు. హ్యాపీగా ప్రతి క్షణము కూడా ఇక్కడ సొసైటీ లేదు, తొక్క లేదు. సీరియస్గా చెబుతున్నా, సొసైటీ లేదు, తొక్క లేదు. ఇక్కడ 100% మీదే ఉన్నారు, మీ సోల్లే ఉంది. మీకు నచ్చిన పని చేయండి. నాకు ఈ వీడియో చేయడం నాకు ఇష్టం, నాకు సినిమా చూడటం ఇష్టం, నాకు ఐస్ క్రీమ్ తినడం ఇష్టం, సంథింగ్ ఇట్స్ మై. ఒకవేళ ఐస్ క్రీమ్ తింటే నాకు జలుబు చేసింది అనుకుంటే కనుక అది నా సఫరింగ్. ఎవడో సొసైటీలో కండిషన్ చేసేది ఏంటి? చివరికే నేను చెప్పేది కూడా బ్లైండ్గా నమ్మొద్దు. 100% మీ స్వేచ్ఛను మీరు అనుభవించండి. ఏ సోల్ అయితే తన స్వేచ్ఛను తను పూర్తిగా అనుభవిస్తుందో వాళ్ళకి దే డిజర్వ్ టు బి వెరీ హ్యాపీ. ఎవరైతే కనుక అది విని అనేసి ఎలా చేయాలి ఎలా చేయాలని వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి కండిషన్ చేసుకుంటూ వెళ్తే నథింగ్ ఈజ్ దేర్. సో కాబట్టి సొసైటీ కోసం ఇక నుంచి బతకడం మానేయండి. మీ సొంత హ్యాపీనెస్ కోసం బతకండి. మీకు నచ్చిన పని చేయండి. మీరు ఐడి కారు కొనుక్కోకపోతే, మీరు వెళ్ళా కొనుక్కోకపోతే కనుక, మీకు ఎలాంటి ఇంకా ఏమీ లేకపోతే ఎవరేమనుకోరు. వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పేసి వాళ్ళ కోసం, వాళ్ళకి చూపించుకోవడం కోసం, వాళ్ళ ముందు పోజులు కొట్టుకోవడం కోసం ఎంతకాలం బతుకుతారు? సో ఇది యాక్చువల్ చెప్పాలంటే కనుక 100% ఈ వీడియో మీకు అర్థమైతే కనుక జీవితంలో పూర్తి స్వేచ్ఛ సాధించినట్లే. ఆల్ ది బెస్ట్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను ఆల్మోస్ట్ కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేయండి.